హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్య ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో ఉగాది పండుగ ఏ తేదీన వచ్చింది, ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత, ఇంకా ఉగాది పండుగ తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాల గురించి తెలుసుకుందామండి. అందరికీ ఇష్టమైన ఉగాది పచ్చడికి అర్థం ఏంటన్నది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ దాకా చేరుతుంది. ఈ 2025 సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి 30వ తేదీ ఆదివారం రోజు ఉగాది పండుగ వచ్చిందండి. ఈ సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. ఇంకా ఉగాది పండుగ పాడ్యమి తిథి ప్రారంభం ముగింపు సమయాలు తెలుసుకుందాం. 2025 మార్చి 29వ తేదీ శనివారం సాయంత్రం 4:28 నుండి ప్రారంభమై 2025 మార్చి 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:49 వరకు మనకి పాడ్యమి తిథి ఉందండి. అంటే ఉగాది పండుగ ప్రారంభం మరియు ముగింపు సమయాలన్నమాట. ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ, ఇంకా ఉగాది పచ్చడి, తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమని కదా. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థులు ఎలా ఉన్నాయో తెలుసుకొని పండితుల సలహాల మేరకు పరిహారాలు చేసుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాలు చేస్తారు. ఈ 2025 నుంచి 2026 వరకు వచ్చే ఈ ఉగాది తెలుగు సంవత్సరం పేరు విశ్వవసు నామ సంవత్సరం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష దిక్కులను బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టించాడని నమ్మకం. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడకంలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. ఒక్కొక్క ప్రాంతంలో ఉగాది పచ్చడి ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారు. మన తెలుగువారి రుచుల్లో ఉగాది పచ్చడికి చాలా విశేషమైన అర్థం ఉంది. మరి ఆ అర్థం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో 6 రుచులు కలిగి ఉంటాయి కదండి. మరి ఒక్కొక్క రుచికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం తీపినిస్తుంది, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పు వహించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడికాయ ముక్కలు, కొత్త సవాళ్లకు శ్రీకారం. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. 6 రుచులు కలిగిన ఈ ఉగాది పచ్చడికి ఒక్కొక్క రుచికి ఒక్కొక్క అర్థం ఉంది. అలానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంలో చెప్తారు. మన జీవితాలకు దగ్గరగా ఉన్న పదాలను సమకూర్చి నేను ఈ పచ్చడికి ఉన్న అర్థం ఏంటో చెప్పాను. చూసారుగా అండి. ఈ 2025 సంవత్సరంలో ఉగాదికి ఏ నామంతో పిలుస్తారు, ఉగాది ఏ రోజు మొదలై ఏ రోజు పూర్తి అవుతుంది, తిథి గడియలు అన్నీ తెలుసుకున్నారు కదా. ఉగాది యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.